న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు, మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపునని ఆయన పలకడం మనం చూస్తున్నాం. అవును, మనం దేవుణ్ణి విసర్జిస్తే ఆయన మనకు సహాయం చేయడు. ఇక్కడ విసర్జించుట అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదం అజావ్. అజావ్ అనే పదానికి అర్థాలు ఏంటంటే విసర్జించడం, విడిచిపెట్టడం, తిరస్కరించడం. అవును, ఎప్పుడైతే మనం దేవుణ్ణి విసర్జిస్తామో, ఆయన విడిచిపెడతామో, ఆయన తిరస్కరిస్తామో, ఆయన మన శత్రువుల చేతుల నుంచి మనల్ని రక్షించడు. ఇక్కడ ఇజ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వాళ్ళు అణచివేయబడుతున్న సమయంలో దేవుడు వారితో ఈ విధంగా పలుకుతున్నాడు. అవును, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో దేవుడు వారిని విడిచిపెడతాడు. మనం చూడగలిగినట్టయితే రాజైన యోవాషు యెహోయాదాని యాజకుడు బ్రతికున్న దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. అతను చనిపోయిన తర్వాత అతడు దేవుణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టాడు. అందువల్ల అతడు ఏ విధంగా భయంకరంగా నాశనం అయిపోయాడో మనం చదవగలుగుతున్నాం. ఈ రోజు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన్ని మనం విడిచిపెడితే ఆయన నుంచి మనం సహాయాన్ని పొందుకోలేం.